నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా గాండేపల్లి మండలం జగ్గంపేటలో ఆదివారం బీజేపీ BLA2 కార్యశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఈ కార్యశాలలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. BLA1గా కంబాల శ్రీనివాస్ నియామకాన్ని ప్రకటిస్తూ ఆయన ఆధ్వర్యంలో జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు అద్భుతంగా సాగుతున్నాయని కొనియాడారు. అమరావతి రాజధాని అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం BLA1 శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమై పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆనందం వ్యక్తం చేశారు. రివిజన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు ఈరోజు 7 అసెంబ్లీలకు కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం BLA1ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట అసెంబ్లీకి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని BLA1గా ప్రకటిస్తూ ఈ కార్యక్రమం యొక్క ఆలోచన విధానం భారతదేశం సమగ్ర రక్షణ అనేది భారతదేశం యొక్క రక్షణ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యంలో వాటర్ లిస్టుని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులతో కార్యకర్తలు గమనిస్తూ ప్రతి అసెంబ్లీలో బూత్ లెవెల్ ఏజెంటు అలానే బూత్ లెవెల్ ఆఫీసర్ BLO BLA వీరిద్దరూ కలిసి ఏ విధంగా పనిచేయాలి, దీన్ని ఒక అధ్యయ వేదికగా భారతదేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ ఈ విధమైనటువంటి సమావేశాలు నిర్వర్తించడం రాజకీయ పక్షంగా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో ఇలాంటి నిర్వహణ చేయడం జరుగుతుంది. దీని మీద కొత్తగా మేము ఏర్పాటు చేశాం. ఈ సర్ అనేది భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందనేటువంటి అపోహతో బీహార్ ఎలక్షన్లో చాలా గట్టిగా దీని మీద వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీ NDA కూటమి పూర్తిగా విజయం సాధించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇది భారతీయ జనతా పార్టీ కనిపెట్టింది కాదు. నెహ్రూ గారు ఉండంగా, ఇందిరాగాంధీ ఉండంగా, వాజ్పేయి గారు ఉండంగా రెగ్యులర్గా ఈ యొక్క సర్ని నిర్వహణ చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మరలా 26 ఈ సర్ని ప్రత్యేక ఆలోచనతో మనం ఏర్పాటు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ జనతా పార్టీ నిర్వహణ చేయడం లేదు. నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ టైంలో, వాజ్పేయి గారి టైంలో కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహణ చేసింది దీన్ని.
ఈ ఎలక్షన్ కమిషన్ ఆలోచన ప్రకారం అనేక రాష్ట్రాల్లో, ప్రధానంగా మెడ్రాస్లో ఒక 75 లక్షల ఓటర్లు కోల్పోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రజలు కోల్పోయారా? కాదు, అనేక మంది చనిపోయిన వాళ్ళు, డబుల్ ఎంట్రీ ఉన్నవాళ్ళు. అలానే ఈవెన్ గుజరాత్లో కూడా 60 లక్షల ఓటర్లు కోల్పోయారు. అలానే వెస్ట్ బెంగాల్లో కూడా ఎవరైతే బంగ్లాదేశ్ను వచ్చి వాళ్ళకి కొన్ని రాజకీయ పక్షాల అండగా నిలుస్తూ దేశ సమగ్రతకి విరుద్ధంగా వారిని కూడా ఓటర్లుగా జాయిన్ చేసుకుంటున్నారు. ఆ జాయిన్ చేసుకున్న పక్షంలో వాళ్ళు అక్కడికి వచ్చి దేశ పౌరుడిగా గుర్తింపబడి అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు ఈవేళ విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది దేశ రక్షణకి ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని చాలా జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. అందులో భాగంగా ఈరోజు జగ్గంపేట అసెంబ్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఇది మీకు ఒకసారి మనవి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ ముందు సందర్భంలో నేను ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఈ జిల్లాలో 7 అసెంబ్లీలు, మిగతా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మిగతా అసెంబ్లీలు, కంబాల వారు చాలా చోట్ల పనిచేస్తున్నారు. వారికి ఎక్కడైతే పార్టీకి వారు పనిచేస్తున్నటువంటి సెక్షన్స్లో వారు సహాయాన్ని కూడా తీసుకోవాలనేది రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఆలోచన. ఆ విధంగా మిగతా అసెంబ్లీలో కూడా ఆ విధంగా మనం ఈ యొక్క సరళలో పోలింగ్ బూత్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్ల విషయంలో వారి సహకారాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన మనం చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అమరావతి అనేది మన రాష్ట్ర రాజధానిగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఉభయ సభల్లో, పార్లమెంట్ అండ్ రాజ్యసభలో దీన్ని ఆమోదించడం, అలానే రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. అలానే మన లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కూడా కలుస్తున్నారు. త్వరలో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ప్రధానమంత్రిని కలిసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని మీద ప్రతిపక్ష నాయకుడు ఏదో మావీ గన్ అని ఒక పేలం తుపాకీని పట్టుకుని వేలాడుతున్నాడు. దీని మీద చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. మావీ గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపితే మావీ గన్ అని. అవి ఎక్కడికి పోలేదు. ఇప్పుడు అమరావతి రాజధానిగా తీర్మానం చేసినంత మాత్రాన ఆయన చెప్పిన గ్రామాలు అలాగే ఉన్నాయి. అందులోనే క్యాపిటల్ ఉంది. ఆయన అర్థం లేనటువంటి వింత వాదన. గతంలో మావీ గన్ లాగే పేలన తుపాకీతో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని అప్లాండ్ ఏరియా, ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా మనం పోలవరాన్ని ముందుకు తీసుకువెళతాం. విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం వరకు కూడా పోలవరం నీటిని మనం ముందుకు తీసుకుని వెడతాం. ఆ విధంగా పోలవరం మూలంగా రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది. స్టీల్ ప్లాంట్కి మనం 11,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది లాభాల బాటలో పట్టే విధంగా ముందుకు వెడుతుంది. కొన్ని పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకూడదు, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాడు చేయాలనేటువంటి ఆలోచనతో 600 రోజులు 700 రోజులు మేము నిరాహార దీక్షలు చేస్తున్నామని వాళ్ళు అక్కడ కూర్చుని టెంట్లేసి కూర్చుంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద యూనియన్ పేరుతో అనేక సంవత్సరాలుగా బ్రతుకుతూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అక్కడ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి కొన్ని పార్టీలు
ఈవేళ వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒకవైపున 3వ కిలోన్ పనిచేస్తుంది, లాభాలు బాటలోకి వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో అది సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళే పరిస్థితిగా ప్రకటించి దానికి విరుద్ధంగా ఆయన ప్రయాణం చేశారు. 3 రాజధానులని అడగని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయకుండా అమరావతిని ఈరోజు మరలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన కొత్త ఆలోచనలు తెర మీదకి తీసుకొచ్చే బోటకపు ఆలోచనలు అంటాను నేను ఇవన్నీ కూడా. కేంద్రం ఆల్రెడీ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు హడ్కోతో రుణాన్ని ఇప్పిస్తుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా 40,000 కోట్ల రూపాయలతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అమరావతి అభివృద్ధిలో చురుగ్గా పాల్గొవాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. అనేకమైన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, నబార్డ్ కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలని నిర్మలా సీతారామన్ గారు వారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆల్రెడీ అమరావతిలో 14-19 మధ్యలో నిర్మాణం చేయడం జరిగింది. టూల్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్ సంస్థని. అదేవిధంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళే విషయంలో అనేక విధాలుగా పోలవరానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. 27 లోపల పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే ఈ యొక్క జగ్గంపేట ముఖ్య అతిథిగా చేసినటువంటి మా పెద్దలు సోమవీరాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటాం. ఈవేళ జగ్గంపేటలో BLA-2 సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ BLA-1గా కంబాల శ్రీనివాసరావు గారు నియమితులయ్యారు. వారు ఇక్కడి నుంచి BLA-2 ప్రతి బూత్లోని కూడా ఉన్నటువంటి BLA-2లు వర్కింగ్ విధానాన్ని మానిటర్ చేస్తూ వర్క్ చేస్తారు. ఇందాక తమరు మాట అడిగారు. మొన్న సత్యకుమార్ గారు విజయవాడలో ఒక సమావేశంలో చెప్పారు, ఎందుకని BLA-2 యాక్టివిటీ ఎంత ఎక్కువగా చేస్తున్నారని చెప్పి. మామూలుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అండమాన్స్లోనే ఓటేస్తారు, వెస్ట్ బెంగాల్ అక్కడ కూడా ఓటేస్తున్నారు. ఆ విషయం గమనించి ఈ BLA-2 వ్యవస్థ కరెక్ట్గా వర్క్ చేయడం వల్ల అండమాన్స్లో ఉన్న వారికి అండమాన్స్లో చోటే ఓటు ఉండేటట్టు, వెస్ట్ బెంగాల్లో లేకుండా ఉండేటట్టు, అక్కడుంటే అక్కడే ఉండేటట్టు ఇక్కడ లేనట్టు చేశారు. దానివల్ల అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో దొంగ ఓట్లు పోయి అక్కడ బీజేపీ పార్టీ కూడా విజయం సాధించింది. సో అంత ఇంపార్టెన్స్ దీనికి ఉందని చెప్పేసి మీరు గ్రహించాలి. రెండోది, కంబాల శ్రీనివాసరావు గారు తప్పకుండా మంచిగా వర్క్ చేసి జగ్గంపేటలో భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా తీసుకొస్తారని చెప్పి నమ్ముతూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా, మా కాకినాడ జిల్లాలో ఉండే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మా యొక్క మండలం ప్రాతినిధ్యం వహిస్తుంది. నేను గోకవరం మండలానికి సంబంధించిన BLA-1 ఏజెంట్, అంటే టోటల్ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నియమించిన BLA-1గా నియమితుడయ్యాను నేను. మాకు జగ్గంపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది. దాదాపుగా డిసెంబర్ 24, 2025లో భారతీయ జనతా పార్టీలో అప్పటి నాయకురాలకి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెడుతున్నాను. అయితే మా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే మా సోమవీర్రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారు, అలాగే ఇంకా ప్రముఖులు మాలకొండయ్య గారు, సుబ్దుగూరి సుబ్రహ్మణ్య గారు, డాక్టర్ విశ్వం గారు, ఇరాన్ రాజు, ఇలాగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వీరి అందరి యొక్క ఆశీర్వాదంతో కంబాల శ్రీనివాసరావు చేస్తున్న విశిష్టమైన కార్యక్రమాల ద్వారా కంబాల శ్రీనివాసరావు పొందుతున్న ప్రజాదరణ ఇవన్నీ చాలామంది 1-2 సంవత్సరాలు అయిపోయింది కంబాల శ్రీనివాసరావు వచ్చి, ఇంకా
ఏ పదవి బాధ్యతలు తీసుకోలేదు అనేటువంటి వార్తలు ఉన్నప్పటికీ కూడా నేను చేస్తున్నది అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పెద్దలందరూ కూడా పనిచేసే విధానాన్ని చాలా సహనంతో ఓపికతో పరీక్షిస్తుంటారు. ప్రతి వాళ్ళకి తొందరపడి నిర్ణయాలు తీసుకునే పార్టీ కాదు అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని నేను చాలా ఓర్పుతోటి సహనంతో మా పెద్దలు ఏదైతే అధిష్టాన వర్గం ఏదైతే చెప్పిందో వాడు చెప్పిన పనులు విధి విధానాలు అని తెలుసుకుంటూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఎవరైతే పార్టీ కార్యకర్తలు నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓర్పుతోటి సహనంతో ఉండమన్న మా ఓర్పుకి సహనానికి ధీటుగా అధిష్టానం వారి యొక్క ఈ పెద్దలందరి యొక్క ఆశీర్వాదం మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు నిర్ణయం తీసుకుని BLA 1గా జగ్గంపేట నియోజకవర్గానికి BLA 1గా నన్ను నియమిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టని భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మేమందరం పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ మాత్రమే కాదని భారతీయ జనతా పార్టీలో క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు కూడా ఉంటారు. మేమంతా కూడా భారతీయులు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, పెద్ద సభ్యత్వం నమోదు చేసుకున్న పెద్ద పార్టీ. అందువల్ల మేమందరం కలిసి భారతీయులుగా కలిసిమెలిసి ఉంటూ కులమత విచక్షణ లేకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పేద బడుగు వర్గాలు మైనారిటీ వర్గాలు వాటి సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు ఏదైతే 80 రకాల సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టారో ఆ సంక్షేమ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ అలాగే మాకు హర్ గ్రామ్ కా హర్ జెండా అనే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ప్రతి గ్రామంలోని జెండా ఎగరేసే కార్యక్రమాన్ని కూడా మేము కార్యక్రమం చేపడుతూ ఇంకా రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అధిష్టానాన్ని యొక్క ఆదేశాల వరకే మేము పనిచేస్తూ వారు ఏదైతే మాకు సూచనలు ఇస్తారో ఏ విధంగా సూచనలు అలాగే నియమావళి ఇస్తారో దానికి అనుగుణంగా నేను నా కార్యకర్తలు పనిచేస్తూ BLA 1గా నేను 248 మంది BLA 2ని 175 ఏదైతే BLA 1 ప్రకటించిన రెండో రోజునే నేను BLA 2కు సంబంధించిన లిస్టు సమర్పించుకోవడం జరిగింది. మా అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ రోజున జగ్గంపేటలో BLA 2కు సంబంధించిన వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇందాక సోమవీర్రాజు గారు పెద్దలు చెప్పారు, మిగతా BLA 1కి ఎవరికైనా కూడా నీవు పనిచేసిన ఏరియాలో అవసరమైన సహాయ సహకారాలు అందించమని కూడా చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఆ BLA 1లు రాజానగరం కానీ పోలవరం BLA 1తో వారితో కూడా కలిసి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క పటిష్టతకు విస్తృతికి వైభవానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని మీకు అందరికీ తెలుసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.